శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వతి జన్మ భక్తులరా వ్యాసప్రోక్త భాగవత పురాణం చెప్పుకుంటున్నాం. 12 స్కందాలు కల ఈ భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 41 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 42వ భాగం చెప్పుకుందాం. ముందుగా భాగవతాన్ని రాసిన వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓ రాజా, హరివర్షం వారికి నరసింహుడు ఇష్టదేవుడు. అక్కడున్న జనులు దైత్య దానవ వంశాల్లో ఉత్తములైన వారు. వాళ్ళలో ప్రహ్లాదుడు గొప్ప గుణాలకి, గొప్ప భగవద్భక్తికి నిలయం. ఆయన శీలము, ఆచరణము ఆ దితి ధనువుల వంశాలని పవిత్రం చేసింది. దితి అంటే దైత్యులు అన్నమాట. దైత్యుల్ని ధనువు అనే అమ్మాయి ఇందాక చెప్పుకున్నాం కదా శివపురాణంలో, కశ్యపుడి భార్యల్లో దానవులు అంటారు వాళ్ళు. దైత్యుల్ని దానవుల్ని పవిత్రం చేసింది. ఆ హరివర్షవాసులు ప్రహ్లాదుడు మొదలైన పెద్దలతో కలిసి స్నానం చేసి శుచులై నరసింహుణ్ణి సేవిస్తూ ఉంటారు. రమణీయములైన పట్టుబట్టలు కట్టుకుని ఆ నరసింహ తత్వాన్ని ప్రకాశింపజేసే మంత్రాన్ని జపిస్తూ, ఆ మంత్రానికి సంబంధించిన తంత్రకార్యాలను నిర్వహిస్తూ నరసింహుడికి ప్రీతిపాత్రమైన ధ్యానాలు, జపాలు, తపాలు, స్తోత్రాలు చేస్తూ నిలకడగల బుద్ధితో స్వామిని సేవిస్తూ ఉంటారు. ఆ స్వామి కరుణకు పాత్రులై ఇహపర సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఇక ఇది హరివర్షం. ఇక కేతుమాల వర్షం. ఇందులో భగవంతుడు శ్రీదేవిని సంతోషపెట్టడం కోసం మన్మథ రూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆ కామదేవుని అస్త్ర ప్రభావం వల్ల ధాత్రీ దేవతల గర్భాలు సంవత్సర కాలం రక్షింపబడినప్పటికీ నిర్జీవములై స్రవిస్తాయి. తన నడకల సొగసులతో, విలాస వీక్షణలతో, అందమైన కనుబొమలతో, పద్మాల వంటి మనోహర ముఖకాంతులతో ఆ కామదేవుని రూపంలో ఉన్న శ్రీహరి రమాదేవిని సంతోషపెడతాడు. భగవంతుని మాయకు ప్రతిరూపాలైన ఆ శ్రీదేవి కూడా ప్రజాపతి పుత్రికలు, పుత్రులు అయిన రాత్రులతో, పగళ్లతో కామదేవుణ్ణి స్తుతిస్తూ, పూజలు చేస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ ఉంటుంది. ఓ పరీక్ష నరేంద్ర, పరిశుద్ధమైన మనసుతో శ్రద్ధగా విను. రమణీయకమైన రమ్యకం అనే వర్షానికి, అంటే అది అయిపోయింది కేతుమాల వర్షం. రమ్యకం అనే వర్షానికి మత్స్యరూపుడైన హరి అధిదేవత. ఆ రమ్యక వర్షానికి మనువు అధిపతి. అతడు కొడుకులతో, మనుమలతో, మంత్రులతో మత్స్యరూపుడైన శ్రీహరిని అనుపమానమైన భక్తితో ఆరాధిస్తూ ఉంటాడు. ఆ రమ్యక వర్షంలోని వారు అధిదేవత అయిన మత్స్యమూర్తిని ప్రకాశింపజేసే మంత్రాలతో, స్తోత్రాలతో అర్చిస్తూ, ధర్మకార్యాలు నిర్వహిస్తూ, అగ్ని కార్యాలు నెరవేరుస్తూ పుణ్యాత్మలై భక్తిముక్తులను ఆనందంగా అనుభవిస్తారు. ఇక మరొక వర్షం హిరణ్మయ వర్షం. దీనికి కూర్మావతారం ధరించిన శ్రీహరి అధిదేవత. పాపరహితుడైన వాడు, పితృదేవతలకు అధిపతి అయిన వాడు, మహాత్ముడైన అర్యముడు ఆ భూభారాన్ని వహిస్తూ ఉంటాడు. అర్యముడు హిరణ్మయ వర్షంలోని జనులందరితో కూడా కలిసి కూర్మరూపుడైన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ, స్తోత్రాలతో సంస్తుతిస్తూ భుక్తి ముక్తులు పొందుతూ ఉంటాడు. ఇక మరొకటి ఉత్తర కురు భూములు అంటారే, ఆ ఉత్తర కురు వర్షం. అది నవవర్షాల గురించి మనం చదువుకుంటున్నాం. ఏంటి, జంబూ ద్వీపంలో ఉన్న నవవర్షాలు. ఈ ఉత్తర కురు వర్షానికి యజ్ఞేశ్వరుడైన వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి కురుఖండంలోని జనులతో కూడి విచలితం కాని భక్తి యోగంతో వరాహదేవుడైన శ్రీహరిని మనసులో నిలుపుకొని పూజలు చేస్తూ ఉంటుంది. ఆమెని ఉద్ధరించింది ఆయనే కదా, వరాహమే కదా. తన యొక్క తొండం మీద పెట్టుకొని పైకి తీసుకొస్తాడు కదా. ఆ ఉత్తర కురువర్షంలోని ప్రజలు ఘనుడైన వరాహమూర్తిని అనుదినం సేవిస్తూ, సంభావిస్తూ, సంస్థుతులు గావిస్తూ చివరికి మోక్షపదాన్ని చేరుకుంటారు. రాజుల్లో శ్రేష్ఠుడైన ఓ పరీక్షణ్ మహారాజా, ఇక కింపురుష వర్షానికి వద్దాం. ఇక్కడ సీతాలక్ష్మణ సమేతుడై పరివార సహితంగా వచ్చిన శ్రీరామభద్రుడు అధిదేవత. ఆ కింపురుష వర్షంలో భగవద్భక్తుల్లో ఉత్తముడు అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుడు కింపురుష గణాలతో కూడి అచంచలమైన భక్తితో, మహనీయములైన మంత్రస్తోత్రాదులతో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ఇక భరత వర్షానికి వస్తే 9వది
బదరికాశ్రమవాసి అయిన నారాయణుడు అధిపతి. అర్థమైందా? అందుకోసమే బదరికి పోవాలి జీవితంలో ఒక్కసారైనా అంటారు. ఎందుకంటే మన భారతవర్షానికి అధిపతి ఎవరయ్యా అంటే ఆ నరనారాయణుడు అనమాట. ఈ భారతవర్షంలోని వారు మహాత్ములైన నారదాది మునుల సాంగత్యంతో సాంఖ్యయోగాన్ని ఉపదేశంగా పొంది తన జన్మలను సార్థకం చేసుకుంటారు. నారాయణ దేవుణ్ణి ఆరాధించి ఆ దేవుడికి ప్రియమైన మంత్రస్తోత్రాదులతో పూజలు చేస్తారు. భక్తితో మొక్కి ముక్తి దక్కించుకుంటారు. ఓ రాజా, భారతవర్షంలో లెక్కలేనన్ని పుణ్యపర్వతాలు ఉన్నాయ్యా. అంతేకాకుండా లోతైన నదీ ప్రవాహాలు కూడా ఉన్నాయి. వదలకుండా వాటి విశేషాలను కూడా నేను వినిపిస్తాను అన్నాడు. రేపను ఆ విశేషాలని 43వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం